దత్తాంశాన్ని సేకరించాము, దత్తాంశాన్ని విశ్లేషించేసాం, వర్గీకరించాం. అయితే ఈ దత్తాంశ ప్రదర్శన అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు దత్తాంశ ప్రదర్శన. ఈ దత్తాంశ ప్రదర్శన అనేటువంటిది ఏ విధంగా చేయాలి అంటే, మనం సేకరించిన దత్తాంశాన్ని మనం వర్గీకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రదర్శించడం అంటే అందరికీ విజిబిలిటీలోకి తీసుకెళ్లడం. దత్తాంశాన్ని ప్రదర్శించడంలో మనకు రేఖాచిత్రాలు అనేటువంటివి, రేఖాచిత్రాలు దత్తాంశాన్ని ప్రదర్శించడంలో రేఖాచిత్రాలు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ రేఖాచిత్రాల వల్ల ఉపయోగం ఏంటి అంటే, పోలికను తెలియజేస్తాయి, పోలికను తెలియజేస్తాయి. నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలరు. సో అయితే ఈ దత్తాంశ ప్రదర్శనలో రేఖాచిత్రాలను గీసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమాలు. సో పాటించాల్సిన మొదటిగా పాటించాల్సిన నియమాల్లో మొట్టమొదటిది శుభ్రత. శుభ్రత, క్లీన్లీనెస్, క్లీన్నెస్. రెండవది ఖచ్చితత్వము, అక్యురసీ. మూడవది శీర్షిక, టైటిల్. నాలుగవది స్కేల్, స్కేల్. ఐదవది పరిమాణం, సైజ్. చూడండి మిత్రులారా, ఈ దత్తాంశ ప్రదర్శనలో రేఖాచిత్రాలు అనేటువంటివి అత్యంత ఉపయుక్తకరంగా ఉంటాయి. అయితే ఈ రేఖాచిత్రాల వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, పోలికల్ని క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకునేగలిగే విధంగా ఆ డిస్ప్లే అనేటువంటిది, డయాగ్రామ్స్ అనేటువంటివి ఆ డిస్ప్లే జరుగుతుంది. అయితే ఆ డయాగ్రామ్స్ గీసేటప్పుడు, దత్తాంశ ప్రదర్శనలో రేఖాచిత్రాలు గీయాలి. ఆ రేఖాచిత్రాలు గీసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, ఫస్ట్ వన్ శుభ్రత. అంటే డయాగ్రామ్ని ఎలా పడితే అలా గీయకుండా కనీస నియమంగా శుభ్రంగా, అంటే మనం గీసే డయాగ్రాము ఇతరులకు అర్థమయ్యే విధంగా మనం గీయడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ ఖచ్చితత్వం. ఖచ్చితత్వం అంటే, సో అది ఎగ్జాక్ట్గా ఒక పై డయాగ్రామ్ గీస్తున్నాం, ఆ పై డయాగ్రామ్ ఎలా ఉండాలో అలానే గీయాలి. అలా కాకుండా వేరువేరుగా గీయడానికి మనకు అవసరం అనేటువంటిది ఉండకూడదు. అలా ఖచ్చితత్వాన్ని పాటించాలి. అంటే ఈ ఖచ్చితత్వం పాటించడం వల్ల విషయం అనేటువంటిది, విషయంలో మార్పు జరగదు. అంటే మనం సేకరించిన దత్తాంశంలో మార్పు అనేటువంటిది ఉండదు. ఒకవేళ మనం ఖచ్చితత్వం పాటించలేదనుకో, అది ఎలా పడితే అలా గీసామనుకోండి, మనం సేకరించిన దత్తాంశం అనేటువంటిది వేరు విధంగా కనిపించడం జరుగుతుంది. అంటే శీర్షిక, ఇది అత్యంత ప్రధానమైనటువంటిది, అత్యంత ప్రధానం శీర్షిక అనేది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక 10 మంది విద్యార్థుల యొక్క ఐక్యూని టెస్ట్ చేస్తున్నాము అంటే దాన్ని ఏం చెప్పాలి అంటే, దానికి సరైనటువంటి టైటిల్ని మనం పెట్టాలి, ప్రజ్ఞామాపని అని చెప్పి పెట్టాలి. అలాగే ఒక 10 మంది విద్యార్థుల్ని గ్రూపింగ్ చేసి వాళ్ళ యొక్క ఇతర అంటే సోషల్ యాక్టివిటీస్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము అంటే, సో దానికి తగ్గట్టుగా దాని టైటిల్ అనేటువంటిది మనం ఉపయోగించడం. సో రేఖాచిత్రం గీయడము ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, రేఖాచిత్రంలోని శీర్షికను మనం పెట్టడం అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. అయితే స్కేలు, ఇది చాలా మనకు తీసుకునేటువంటి స్కేలు పేపరు పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పేపరు పరిమాణం
పరిమాణం దృష్టిలో ఉంచుకోవాలి. దానికి అనుగుణంగా స్కేలును తీసుకోవాలి. అయితే పేపర్ పైన స్కేలు ఎక్కడ రాసాము అంటే స్కేల్ అనేటువంటిది ఎప్పుడూ కూడా కుడివైపు పై భాగాన చివర. సో ఈ స్కేల్ అనేటువంటిది మనం పట చిత్రాలు గీసేటప్పుడు లేదా రేఖా చిత్రాలు అనేటువంటివి గీసేటప్పుడు మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే కుడివైపు పై భాగంలో. సో ఒక మూల మనము స్కేలు 1 సెంటీమీటర్ = ఇంత లేదంటే అనేసి మనం దాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పరిమాణము అంటే మనం గీచే ఈ రేఖా చిత్రాలు అనేటువంటివి సో ఆ పేపర్ ఎంత ఉంది, పేపరు ఇక్కడ కూడా సైజు, పేపర్ సైజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పేపర్ సైజుకు అనుసరించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక A4 షీట్ ఉంది. A4 షీట్లో A4 కన్నా కూడా తక్కువ సైజులో మనం పరిమాణంలో బొమ్మను గీసినట్లయితే అది ఖచ్చితంగా కూడా మనకు ఆమోదయోగ్యం కాదు. అయితే ఇక్కడ మనకు ఏ విధంగా ఉంటుంది, సో ఆ పేపర్ సైజుని బట్టి డయాగ్రామ్ అనేది విజిబిలిటీ అందరూ చూడాలి. మనం ఇక్కడ ఒక పదాన్ని వాడాం, నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలరు. దూరంగా నుంచి మనం అలా ఉంచినట్లయితే అలా ఉంచినప్పుడు దాన్ని చూడగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక విద్యార్థిని అడ్మిషన్ కోసము ఒక పేరెంట్ వస్తాడు. అతను చదువుకోవడం లేదు, వ్యవసాయ కుటుంబాధారితమైనటువంటి పరిస్థితి ఉంది, అతను వ్యవసాయ కూలి. సో అతనికి చదువు రాదు, నిరక్షరాస్యుడు. కానీ ఓ పెద్ద స్కూల్లో చేర్చుదామని చెప్పి అక్కడికి వస్తాడు. అక్కడికి వస్తే ఆ వాల్ పోస్టర్స్, ఆ గోడ పైన ఉన్నటువంటి ముఖ చిత్రాలను చూసి ఆ గోడల పైన ఉన్నటువంటి ముఖ చిత్రాల్లో సో 1990 సో 10వ తరగతి పరీక్షా ఫలితాలని ఒక పెద్ద టేబుల్ లాగా పెట్టుంటారు. ఒక పెద్ద లైన్ పెట్టేసి 1990 సంవత్సరం పొడవుగా ఒక గీత గీసి అది పెట్టుంటాడు. అలాగే 1995 సంవత్సరం అంటాడు, ఇంకా దానికన్నా పొడవుగా ఒక గీత గీసి ఉంటాడు. సో 1999 సంవత్సరం అంటాడు, దానికన్నా కూడా మరి కొంచెం పొడవైన గీత గీసి ఉంటాడు. అలా 2010 అంటాడు, దానికన్నా. అంటే ఆ డయాగ్రామ్ చూడగానే, ఆ పటాన్ని చూడగానే అతనిలో ఈ ఆనందం ఎలా ఉంటుంది అంటే మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఇది స్కూల్లో చదివితే చూడిది ప్రతి సంవత్సరం కూడా పరీక్షా ఫలితాల్లో పెరుగుదల ఉంది, పరీక్షా ఫలితాలు పెరుగుతూ వెళ్తూ ఉన్నాయని చెప్పి వాడు ఆనందంగా, నిరక్షరాస్యుడే కానీ ఈ దత్తాంశాన్ని ప్రదర్శించే విధానంలో మార్పు ఉంది. సో అందరికీ అర్థమయ్యే విధంగా అప్పుడు మనం ఆ విధంగా తీసుకున్నప్పుడు పరిమాణము స్కేల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా కూడా ఖచ్చితంగా మనం ఉపయోగించాల్సినటువంటిది ఆ చిత్రము అనేది, రేఖా చిత్రం అనేటువంటిది అందరికీ అర్థం కావాలి అంటే శీర్షిక అనేటువంటిది కరెక్ట్గా ఉపయోగించాలి. సో శీర్షిక అనేటువంటిది ఖచ్చితంగా మనం ఉపయోగించినట్లయితే సో 100% కూడా మనకు ఈ దత్తాంశ ప్రదర్శన అనేటువంటిది విజయవంతంగా మనం చేయవచ్చు. సో నెక్స్ట్, దత్తాంశాన్ని మనం ప్రదర్శించేటప్పుడు పటచిత్రాలు అనేటువంటివి ఏ రకాలుగా మనం ఉపయోగిస్తాము అంటే సో దత్తాంశ ప్రదర్శనలో పటచిత్రాలు, ఈ దత్తాంశ ప్రదర్శనలో పటచిత్రాలు అనేటువంటివి 3 రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. సరే, రేఖాచిత్రాలు. ఒకటి పటచిత్రాలు, 2 కమ్మీ రేఖాచిత్రాలు, 3 వృత్తరేఖా చిత్రాలు. చూడండి, పటచిత్రాలు, కమ్మీ రేఖా చిత్రాలు, వృత్త రేఖా చిత్రాలు. సో పిక్టోగ్రాఫ్స్. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్. నెక్స్ట్ పై గ్రాఫ్స్. సో ఇలా మనం తీసుకోవడం జరుగుతుంది. మొదటగా మనం పటచిత్రాలను కానీ చూస్తే మనకి ఇక్కడ టెట్ 2020
12లో ఒక బిట్టు 11 సారీ టెట్ 2011లో ఒక బిట్ ఇచ్చాడు మనకు. ఏమిచ్చాడు అంటే సమాన సంఖ్యలో సేకరించిన దత్తాంశాన్ని చిత్రాల రూపంలో సూచించడాన్ని, సమాన సంఖ్యలో సేకరించిన దత్తాంశాన్ని రేఖాచిత్రంలో చూపించుటనే పటచిత్రము అంటాం. ఏ చిత్రం అని చెప్తాం? పటచిత్రము అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఈ పటచిత్రాలను గీసేటప్పుడు పటచిత్రాల నిర్మాణంలో సమాన పరిమాణంలో చిత్రాలు గీయవలెను. సో అయితే ఈ చిత్రాల యొక్క పరిమాణం మారిందనుకోండి, సో ఇక్కడ పరిమాణం మారితే చిత్రపటాలు అనేటువంటివి సమాచారాన్ని కరెక్ట్గా అందించలేవు, దత్తాంశము విలువ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏం చేస్తాము అంటే సగం పటాన్ని గీసేటప్పుడు సగం పటాన్ని గీయినప్పుడు లేదా గీచేటప్పుడు సగపటం గీచేటప్పుడు ఏం చేయాలి అంటే సో పరిమాణము ఖచ్చితంగా ఉండవలెను, ఖచ్చితంగా ఉండాలి. సో ఈ చిత్రపటాలు అనేటువంటివి ఎక్కువ విలువలకి మనం గీయలేము. చిత్రపటాల్లో మనకు ప్రధానమైన లోపం ఏంటి అంటే ఎక్కువ విలువలకి, పెద్ద విలువకి మనం చిత్రపటాన్ని గీయడం అనేటువంటిది సాధ్యపడదు. అయితే ఈ చిత్రపటంలో పరిమాణము చిత్రపటములో పరిమాణము సైజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఆ చిత్రపటము యొక్క ఖచ్చితత్వం పైన ఆధారపడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో బిట్స్ ఎలా వస్తాయి పటచిత్రాల్లో అంటే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫస్ట్గా ఒక ఎగ్జాంపుల్ మనకు ఇలా ఒక 2011 జనాభా లెక్కలనందు ఇలా ఒక డయాగ్రాము అనేటువంటిది = 10 lakhs 10 లక్షల్ని సూచించిన ఇలాంటి బొమ్మలు ఒక 4 ఇలా వేస్తాడు. వేసి ఎంత మంది జనాభాను సూచించును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో మనం ఏం చేయాలి అంటే స్కేల్ ఎంత ఉందో కనుక్కోవాలి. చూడండి, ఒక బొమ్మకి స్కేల్ ఎంత అంటే దీన్ని స్కేలు అంటాం. స్కేలు కనుక్కోవాలి ఫస్ట్. ఇలా ఒక బొమ్మకి స్కేల్ ఎంత అంటే 10 లక్షలుగా చెప్తున్నా నేను. 10 లక్షలు ఇచ్చాడు. అయితే ఎన్ని బొమ్మలు ఉన్నాయి? బొమ్మల సంఖ్య ఇంటూ స్కేలు. చూడండి, బొమ్మలు ఎన్ని ఉన్నాయండి? 4 బొమ్మలు ఉన్నాయి. ఇంటూ స్కేల్ ఎంత అండి? 10 లక్షలు. సో దీని విలువ మొత్తానికి ఎంత వస్తుందండి? 40 లక్షలు. సో జనాభా ఎంతమంది ఉన్నారు అంటే 40 లక్షల మంది జనాభా ఉన్నారు. మనకు ప్రశ్న ఆధారంగా ఆన్సర్ అనేటువంటిది అలా చేస్తాం. అయితే మనం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అండి. మనం చాలా వరకు మన స్కూల్స్లో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం అని, ఫిజికల్ ఎస్టిమేషన్ అని, అలాగే ఇండియన్ ఫిజికల్ ఎస్టిమేషన్ మ్యాప్ అని, ఓల్డ్ ఎస్టిమేషన్ మ్యాప్ అని చెప్పి ఇస్తూ ఉంటాం. అయితే ఆ పటాల్లో మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదివరకే చెప్పాం మనం, ఒక పటచిత్రాన్ని నిర్మించాలి అంటే స్కేల్ ఎక్కడ ఉండాలి అంటున్నాం? స్కేల్ అనేటువంటిది కుడివైపు పై భాగములో మూలన రాయడం అనేటువంటిది జరుగుతుంది.
ఆ పటచిత్రానికి కుడివైపు పై భాగములో ఏం రాయాలండి? స్కేలు రాయాలి. అలా అక్కడ ఏం చేశాడంటే ఒక ప్రపంచ పటంలో ఒక నాటికన్ మైళ్ళు =100 కిలోమీటర్స్ అని పెట్టాడమ్మ. ప్రపంచ పటంలో ఒక నాటికన్ మైల్ అనేటువంటిది ఎంత అని పెట్టాడు? 100 కిలోమీటర్స్ అని పెట్టాడు. అయితే భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు, ఎందుకంటే మన వాళ్ళు మనతో మంచి సంబంధాలు ఉన్నాయి, స్వాతంత్ర పూర్వం వాళ్ళు మనతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లాండ్కు సో ఒక వర్తకుడు 400 నాటికన్ మైళ్ళు ప్రయాణించాడు. అయితే అతను ప్రయాణించిన దూరము కిలోమీటర్లలో అన్నాడు. క్వశ్చన్ బాగా చూడండి. ప్రపంచ పటంలో ఒక నాటికన్ మైలు అంటే 100 కిలోమీటర్లు. అయితే భారతదేశం నుండి ఇంగ్లాండ్కు ఒక వర్తకుడు 400 నాటికన్ మైళ్ళు ప్రయాణించాడు. అయితే అతను ప్రయాణించిన దూరం. సో ఫస్ట్ స్కేల్ని తీసుకురాయండి. ఎంత అండి స్కేలు? ఒక నాటికన్ మైలు =100 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఎంత దూరం ప్రయాణించాడు అతను? 400 నాటికన్ మైళ్ళు ప్రయాణించాడు. నాటికన్ మైళ్ళు అనేది ప్లేస్లో ఎంత రాయాలండి? 100. మొత్తం మల్టిప్లై చేస్తే 40,000 కిలోమీటర్లు అతను భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు ప్రయాణించడం జరిగింది. మిత్రులారా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం సో ఇలాగే సాల్వ్ చేయాలి. అయితే మనకు గత టెట్లో ఒక బిట్ ఇచ్చాడండి. ఇందులో సో ఒక రౌండ్ ఇలా ఇచ్చాడు, ఇంకో రౌండ్ ఇచ్చాడు, ఇంకో రౌండ్ ఇచ్చాడు, ఇంకో రౌండ్ ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి సగమే పెట్టాడు. సో క్వశ్చన్ అండి ఇది. ఇలా పెట్టి సో స్కేల్ ఏమి ఇచ్చాడు అంటే ఒక సర్కిల్ అనేటువంటిది, సో ఒక సర్కిల్ అనేటువంటిది 10,000 అన్నాడు. ఒక సర్కిల్ అనేటువంటిది 10,000 అన్నాడు. సో ఇప్పుడు చూడండి మిత్రులారా, సో మనకు ఎన్ని ఉన్నాయంటే 4 ఉంది, 4.5 సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఎంత అండి? ఇంటూ 10,000. సో ఇప్పుడు దీన్ని చూడండి, మనం మిశ్రమ భిన్నంలో ఉంది ఇది. సో దీన్ని మార్చి రాసుకున్నాము అంటే 9/2 ఇంటూ 10,000 ఉంటుంది మిత్రులారా. 2 5ల 10, 5,000 ఉంటుంది. 9 5ల 45,000. సో మిత్రులారా, మీరు ఇలానూ చేయొచ్చు. లేదంటే 4 బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఫుల్ షేప్లో 40,000, హాఫ్ షేప్లో ఒక బొమ్మ ఉంది కాబట్టి సగంగా తీసుకోవాలి 5,000. అందుకే మిత్రులారా, బొమ్మ పరిమాణము, ఇలాంటి సందర్భంలో బొమ్మ పరిమాణము మారితే, పటము యొక్క పరిమాణము మారితే సో దాని విలువ మారిపోతుంది. అంటే పటచిత్రాలను ఎక్కువ విలువలకు గీయడానికి కష్టతరము అని చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అలాగే మనం రెండవ పటచిత్రము కమ్మీ రేఖా చిత్రము. సో రెండవది కమ్మీ రేఖా చిత్రాలు. మనకు పటచిత్రాల్లో రేఖాచిత్రాల్లో కమ్మీ రేఖాచిత్రాలు రెండవది. అయితే ఇక్కడ ఏం చేస్తాము ఈ కమ్మీ రేఖాచిత్రాల్లో అంటే సేకరించిన దత్తాంశాన్ని సమాన విలువలు కలిగిన పొడవు గల కమ్మీల రూపంలో ప్రదర్శిస్తాం. చూడండి, ఈ కమ్మీ రేఖా చిత్రంలో మనం ప్రధానంగా చూడవలసినది
ప్రధానంగా చూడవలసినది ఫస్ట్ వన్. సో కమ్మీ పొడవులు బిట్లు ప్రతిసారి వస్తున్నాయండి. కమ్మీ పొడవులు అనేటువంటి దేన్ని సూచిస్తుంది అంటే దత్తాంశము విలువలు. కమ్మీ పొడవులు అనేటువంటివి దేన్ని సూచిస్తుంది అంటే దత్తాంశము యొక్క విలువల్ని సూచిస్తుంది. అలాగే ఈ కమ్మీ వెడల్పులు దేన్ని సూచిస్తుంది అంటే తరగతి అంతరము లేదా తరగతి పొడవుని సూచిస్తుంది. అలాగే ఈ కమ్మీ రేఖాచిత్రం గీసేటప్పుడు కమ్మీల మధ్య సమాన దూరము ఉండవలెను. సమానంగా దూరము ఉండాలి. ఈ కమ్మీ చిత్రాలనేటువంటివి యథార్థ హద్దులపై నిర్మిస్తాం. ఈ కమ్మీ చిత్రాలు x అక్షము పైన మరియు y అక్షము పైన కూడా నిర్మించవచ్చు. అంటే x అక్షము పైన నిర్మించేటటువంటివి సో లంబంగా ఉంటాయి. y అక్షం పైన నిర్మించవచ్చు. చూడండి, ఇలా ఒక కమ్మీ రేఖా చిత్రాన్ని మనం గీద్దాం. సో ఇలా తీసుకున్నాం. ఇది x అక్షం, ఇది y అక్షం. సో y అక్షం పైన ఏం తీసుకుంటున్నాను అంటే పౌనఃపున్యం. y అక్షం పైన ఏం తీసుకుంటున్నాను? పౌనఃపున్యం. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే తరగతి అంతరం తీసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ యథార్థ విలువ అని చెప్తున్నాం. ఇదేమో దత్తాంశపు విలువ అని కూడా చెప్పవచ్చు. దత్తాంశం విలువ, ఈడేమో ఓఆర్ఆర్ యథార్థ విలువ, ఇలా కూడా చెప్పవచ్చు. చూడండి, మొదటగా నేను ఒక కమ్మీ గీసాను, ఇలా గీస్తున్నా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో గ్యాప్, అంతే గ్యాప్ని ఉపయోగించాలి మరొక కమ్మీ గీసేటప్పుడు. కమ్మీ పొడవులు అనేటువంటివి దత్తాంశ విలువలను సూచిస్తున్నాయి. కమ్మీ వెడల్పులు అనేటువంటివి ఏం సూచిస్తున్నాయి? తరగతి అంతరాన్ని సూచిస్తున్నాయి. మరి ఇదే కమ్మీ చిత్రాన్ని మళ్ళీ మనం ఎలా గీయచ్చు అంటే y అక్షాన్ని ఆధారంగా చేసుకొని ఇలా గీయచ్చు. మనకి ఇది డయాగ్రామ్ బోర్డులో గీస్తున్నామండి, కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, చూసుకోండి. అంటే గ్యాప్ అనేది మనం కరెక్ట్గా మెజర్ చేయలేం కదా, మనం స్కేలును ఉపయోగించి మెజర్ చేసేటప్పుడు మెజర్ చేయొచ్చు. అయితే ఏ గ్రాఫ్ గీసినా కూడా ఇది ఒక పేజ్ అనుకున్నట్లయితే, ఇప్పుడు ఇది ఒక పేజ్ అనుకుందాం మనం, ఇది ఒక పేజీ. ఈ పేజీలో కుడివైపు చివరన ఇక్కడ స్కేలు అని రాసి 1 సెంటీమీటర్ = 100 కిలోమీటర్స్, సో ఎంతో కొంత తీసుకుంటాం మనం. సో ఆ విధంగా స్కేలు అని చెప్పి x యాక్సిస్ పైన ఎంత తీసుకుంటున్నాం, y యాక్సిస్ పైన ఎంత తీసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ కుడివైపు పై భాగంలో అయితే ఈ కమ్మీ చిత్రాలను నిర్మించేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కమ్మీ చిత్రాలు ఏవేవి ఉన్నాయి, ఈ కమ్మీ చిత్రాలని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, ఎలా మనకు దీన్ని ప్రదర్శించడంలో లోపాలు అనేటువంటివి ఏమైనా ఉన్నాయా అని చూస్తే,
సో ఇక్కడ ప్రధానంగా మనం ఈ కమ్మీ చిత్రాల పొడవులు దత్తాంశము విలువలను తెలియజేస్తూ ఉన్నాయి. కమ్మీ చిత్రాల వెడల్పులు తరగతి అంతరాన్ని తెలియజేస్తున్నాయి. కమ్మీల మధ్య సమాన దూరం ఉండాలి. కమ్మీ చిత్రాలు యథార్థ హద్దులపై నిర్మిస్తాం. కమ్మీ చిత్రాలను x అక్షం పైన y అక్షం పైన అన్నిటిపైన కూడా మనం నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకటి హారిజాంటల్ గాను, క్షితిజ సమాంతరంగాను, వర్టికల్గా నిలువుకి ఇది నిలువు కమ్మీ చిత్రం అని చెప్తాం. నిలువు కమ్మీ చిత్రం. ఇదేమో అడ్డు కమ్మీ చిత్రం. అదేమో నిలువు కమ్మీ చిత్రం, ఇదేమో అడ్డు కమ్మీ చిత్రం. అయితే ఈ కమ్మీ చిత్రానికి రెండు పేర్లు మనం చెప్తూ ఉంటాం. కమ్మీ చిత్రము లేదా దిమ్మ రేఖా చిత్రము. దిమ్మ రేఖా చిత్రము లేదా బార్ చిత్రము. సో చూడండి, కమ్మీ చిత్రము యొక్క మరో పేరు ఏంటి అంటే దిమ్మ రేఖా చిత్రము లేదా బార్ చిత్రము అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. అయితే ఈ కమ్మీ రేఖా చిత్రాల్లో మనకు ప్రధానంగా బిట్టు టెట్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా. కమ్మీ రేఖా చిత్రం పైన అది ఏది అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ కమ్మీ రేఖా చిత్రంలో ఈ నిలువైనటువంటి కమ్మీలు, సో కమ్మీ చిత్రంలో రెండు బాగా గుర్తుపెట్టుకోవాలండి. దీర్ఘ చతురస్రాలు ఉంటాయి. అవన్నీ కూడా దీర్ఘ చతురస్రాలు. ఈ దీర్ఘ చతురస్రాల పొడవు, దీర్ఘ చతురస్రాల్లో పొడవు అనేటువంటిది ఏం చేస్తుంది అంటే దత్తాంశము విలువ, వెడల్పు ఏం చెప్తుంది అంటే సో తరగతి అంతరము లేదా తరగతి పొడవు. అయితే ఈ దత్తాంశం అనేటువంటిది, ఈ దీర్ఘచతురస్రాల పొడవు అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. అయితే ఈ వెడల్పు సమానంగా ఉంటుంది. అప్పుడే అవి దీర్ఘ చతురస్ర కమ్మీలాగా మనం గీయడం అనేటువంటిది జరుగుతుంది. కమ్మీ రేఖా చిత్రంలో ఉండేటటువంటివి ఏవి మిత్రులారా అంటే దీర్ఘ చతురస్రాలు. ఆ దీర్ఘ చతురస్రాల యొక్క పొడవులు, కమ్మీలు నిలువుగా ఉన్నటువంటివి దేన్ని సూచిస్తుంది అంటే దత్తాంశపు విలువలను సూచిస్తుంది. ఈ దత్తాంశ విలువలు ఆ కమ్మీలు పొడవులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వేరువేరుగా ఉంటాయి. వెడల్పు అనేటువంటిది తరగతి అంతరం. కానీ ఇక్కడ చూడండి, ఇది వెడల్పు. సో ఇవి పొడవులు వేరువేరుగా ఉంటాయి. అయినా కానీ మనకు వెడల్పు అనేటువంటిది సమానంగా ఉంటుంది. తరగతి అంతరాన్ని సూచించడము జరుగుతుంది. నెక్స్ట్ మూడవ రేఖాపటము వృత్త రేఖా చిత్రము. వృత్త రేఖా చిత్రము చూడండి మిత్రులారా. సో ఈ వృత్త రేఖా చిత్రాన్ని మనం ఏం చెప్తాము అంటే పై చిత్రము అని చెప్తాం. సో పై చిత్రము, దీనికి మరొక పేరు పై చిత్రము. అలాగే వృత్త రేఖా చిత్రంలో మొత్తం అంశాలను సూచించే కోణం. వృత్త రేఖా చిత్రంలో మొత్తం అంశముల విలువను సూచించే కోణము =360 డిగ్రీలు. ఒక్కొక్క అంశము విలువకు కోణము, అంశము విలువ కోణము అంశము విలువ
బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు. సో నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వృత్త రేఖా చిత్రాల్లో ఉండేవి అంటే కమ్మి రేఖా చిత్రాల్లో ఏమున్నాయన్నాము? దీర్ఘచతురస్రాలు. అదేవిధంగా వృత్త రేఖా చిత్రాల్లో అంశము విలువలను సూచించునవి సెక్టార్లు లేదా త్రిజ్యాంతరాలు. సెక్టార్లు లేదా త్రిజ్యాంతరాలు. సో వృత్త రేఖా చిత్రము అనేటువంటిది మనం ఏం చెప్తున్నాము? పై చిత్రంగా చెప్తున్నాం. వృత్త రేఖా చిత్రంలో మొత్తము అంశముల విలువను సూచించే కోణం 360 డిగ్రీలు. అంశముల విలువ కనుక్కోవాలి అంటే అంశము బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు. వృత్త రేఖా చిత్రాలలో అంశము విలువను సూచించునవి సెక్టార్లు, త్రిజ్యాంతరాలు. అదే కమ్మి రేఖా చిత్రాలలో అంశముల విలువలను సూచించినవి ఏవి అంటే దీర్ఘచతురస్రాలు. దీర్ఘచతురస్రాల యొక్క పొడవులు దేన్ని సూచిస్తాయి అంటే దత్తాంశ విలువలు. అదేవిధంగా ఈ సెక్టార్లు వేటిని సూచిస్తాయి అంటే దత్తాంశపు విలువ. సో వృత్తరేఖా చిత్రాలలో దత్తాంశపు విలువను సూచించునవి ఏవి మిత్రులారా అంటే త్రిజ్యాంతరాలు లేదా సెక్టార్లు. అదేవిధంగా కమ్మీ రేఖా చిత్రాలలో దత్తాంశపు విలువలను సూచించినవి ఏవి మిత్రులారా అంటే సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు. చూడండి అదేవిధంగా మళ్ళీ మనకి ఇక్కడ ఈ సెక్టారు ఈ వృత్తరేఖా చిత్రాన్ని మరొక పేరుతో కూడా కొలవడం జరుగుతుంది. కోణీయ రేఖాచిత్రము. సో ఇంకో పేరు పై చిత్రాలు, వృత్తరేఖా చిత్రాలు అని చెప్పి మనం వీటిని పిలవడం జరుగుతుంది. అయితే మిత్రులారా ఇందులో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తున్నాయి? సో ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఒక మోడల్, ఒక ఉద్యోగి తన జీతములో 1/4 వంతు కుటుంబ అవసరాలకు ఖర్చు చేసిన దాని కోణము ఎంత? చూడండి చాలా సింపుల్, అసలు ఏం విలువలు లేదు, ఏమీ ఇవ్వలేదు. సో ఖర్చు చేశాడు, ఎంత ఖర్చు చేశాడు అంటున్నాడు? 1/4 వంతు ఖర్చు చేశాడు అంటున్నాడు. సో దీని విలువ కావాలి అంటే చూడండి, కుటుంబ అవసరాలు ఖర్చు చేసిన విలువ కనుక్కోవాలంటే 1/4 ఇంటూ అది ఇచ్చేసాడు అతనే 4 భాగాలు అతని జీతం. హారం ఎప్పుడు కూడా మొత్తం భాగాలు చెప్తుంది అని చెప్పి మనం భిన్నాల్లో చూసాం. పైన ఉన్నటువంటిది ఖర్చు చేసినది అంటే సూచించే భాగం, ఈ రెండిటి డిఫరెన్స్ అనేటువంటిది మిగిలిన భాగాన్ని తెలియచేస్తుంది. అయితే ఈ 1/4 వంతు భాగం ఎంత కోణాన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ చూడండి, అంశము విలువ బై మొత్తం విలువ 1/4గా తీసుకుంటున్నాం ఇంటూ 360 డిగ్రీలు. సో చూడండి 4 1ల 4 90ల. సో అతను కుటుంబ అవసరాలు ఖర్చు చేసినటువంటి ఆ జీతము ఎన్ని డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది అంటే ఈ వృత్తరేఖా చిత్రంలో 90 డిగ్రీల కోణము. సో అక్కడేమో వెడల్పు తరగతి అంతరాన్ని అని చెప్పాం, ఇక్కడ కోణము సూచించినటువంటిది ఏది అంటే 90 డిగ్రీలు. అంటే ఆ అంశం యొక్క కోణాన్ని ఇక్కడ సూచించడం జరుగుతుంది. అలాగే మిత్రులారా ఒక విద్యార్థి 320 రూపాయలు ఖర్చు చేశాడు.
కానీ అతని వద్ద 680 రూపాయలు జేబులో ఉన్నది అయితే అతని జేబులో ఉన్న మొత్తాన్ని సూచించే కోణము. చూడండి మిత్రులారా, ఇక్కడ ఏం చేశాడంటే ఒక విద్యార్థి ఖర్చు పెట్టేశాడు, ఇదేమో మిగిలింది. సో మనకేంటిడ అంశము విలువ బై మొత్తం విలువ ఇంటూ 360. ఇప్పుడు చూడండి, మొత్తం విలువ అంటే అతని దగ్గర ఖర్చు పెట్టకముందు ఎంత ఉందంటే ఈ రెండింటి మొత్తం 680 320 మొత్తం ఎంత అవుతుంది? 1000 రూపాయలు. అంటే మనకు కావాల్సిందంతా జేబులో ఉండేది 680 బై 1000 రూపాయలు ఇంటూ 360. చూడండి, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుద్ది. 2 5ల 2 1ల 2 8ల. అలాగే చూడండి, ఇక్కడ మళ్ళీ మనం మల్టిప్లై చేసుకొని చేయడం కన్నా కూడా 5తో 18ని చూడండి, 5 మూల 15 6 అంటే 68 ఇంటూ 3.6. సో దీన్ని మనం రఫ్గా 4 అనుకున్నాము అంటే 4 8ల 32, 4 6ల 24, ఒక 3. సో 272 డిగ్రీల కోణం అనేటువంటిది ఆ సెక్టార్ అనేటువంటిది సూచిస్తుంది. సో మనకు పై చిత్రం అనేటువంటిది ఇలా ఉంటుందండి మిత్రులారా. సో ఇది టీటా, ఇలా మనం గ్రాఫ్ అనేది గీస్తాం. దీన్నే సెక్టార్ ఏమని చెప్తాము? సెక్టార్ అని చెప్పడం జరుగుతుంది. సో చూడండి మిత్రులారా, వృత్త రేఖా చిత్రానికి సంబంధించినటువంటి అంశాలు మరొకసారి చూద్దాం. వృత్త రేఖా చిత్రంలో మొత్తం అంశాలను సూచించే కోణం ఎంత అంటే 360 డిగ్రీలు. ఒక్కొక్క అంశాన్ని కోణంగా చూడాలి అంటే అంశముల విలువ బై మొత్తము విలువ ఇంటూ 360. చూడండి, వృత్త రేఖా చిత్రంలోని అంశములు విలువలను సూచించేవి ఏవి అంటే సెక్టార్లు లేదా త్రిజ్యాంతరాలు. ఆ త్రిజ్యాంతరాలు ఏం తెలియజేస్తాయి అంటే దత్తాంశపు విలువని, అంటే ఏంటి అది, ఆ పార్ట్ ఏంటి అనేటువంటి తెలియజేస్తుంది. వీటికి మరొక పేరు ఏమన్నా ఉందా అంటే కోణీయ రేఖాచిత్రాలు, పై రేఖాచిత్రాలు, కోణీయ రేఖాచిత్రాలు, పై రేఖాచిత్రాలు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం విద్యార్థి సాధించిన మార్కులకు మనం వృత్త రేఖా చిత్రాన్ని చూద్దాం. సో ఒక విద్యార్థి ఏం చేశాడు అంటే, విద్యార్థి ఎస్ఎస్సి పరీక్షలో తెలుగు నందు 80 మార్కులు, ఇంగ్లీషు 90 మార్కులు, గణితము 100 మార్కులు, సైన్సు 70 మార్కులు మరియు సోషల్ 80 మార్కులు పొందెను. అయితే దీనిని వృత్త రేఖా చిత్రములో సూచించుము. చూడండి మిత్రులారా, సో మనకు విద్యార్థి ఎస్ఎస్సి పరీక్ష రాశాడు. అందులో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? తెలుగు, ఇంగ్లీష్, గణితము, సైన్స్ మరియు సోషల్.
అంటే 5 సబ్జెక్టుల యొక్క మార్కులను మనకు తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ అంశాలు అనేటువంటివి ఏవి అంటే అంశము, తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీషు, నెక్స్ట్ గణితము, నెక్స్ట్ సైన్సు, నెక్స్ట్ సోషల్. చూడండి మిత్రులారా, అంశము విలువలు రాసుకున్నాం, అంశం రాసాం, అంశం రాసాం, అంశము విలువ లేదా దత్తాంశము విలువ. సో ఇది తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్. ఈడ కోణము ఇస్ ఈక్వల్స్ టు అంశము విలువ బై మొత్తం విలువ ఇంటూ 360. చూడండి మొత్తం మార్కులు చూద్దాం. ఫస్ట్ మనం మొత్తం మార్కులు ఎన్ని 5 సబ్జెక్టుల్లో కలిపతను 80 ప్లస్ 90 ప్లస్ 100 ప్లస్ 70 ప్లస్ 80. చూడండి ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 80 ఉంది, 160, 230, 330, 420. మొత్తం అతను సాధించిన మార్కులు ఎన్ని అంటే 420 మార్కులు 500 మార్కులకు కాను మనకు సాధించడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రతి దాని దగ్గర కూడా వాటి మార్కులు వేద్దాం. సో మ్యాథ్స్ 100, సైన్స్ 70, సోషల్ 80. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇక్కడ 80/420 ఇంటూ 360, ఇక్కడ 90/420 ఇంటూ 360, 100/420 ఇంటూ 360, 70/420 ఇంటూ 360, 80/420 ఇంటూ 360. చూడండి మిత్రులారా, ఒక్కొక్క దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే, సో ఇక్కడ చూడండి 0 0. సో ఇదేమో 6 ఏళ్ళ 42, 6 6 36. సో మళ్ళీ క్యాన్సిలేషన్ ఏమైనా పోద్దంటే 7తో చేద్దాం. 7 1 అగైన్ 7 1 పాయింట్ 30 ఉంటుంది అక్కడ 4. మల్టిప్లై చేయండి. 6 4 24, 6 1 6, 8 అవుద్ది. అంటే 68.4 డిగ్రీలు. నెక్స్ట్ చూడండి మిత్రులారా, సో మనకు 0 0 క్యాన్సిల్, 9తో ఇక్కడ వచ్చి 6 60ల 6 ఏళ్ళ. చూడండి 7 1 7 పాయింట్ 2 ఉంటుంది, 7 2 14. అంటే 12 అటు 0 ఉంది కాబట్టి 12 ఏళ్ళ 12 6ల 72, అంటే 72 డిగ్రీలు. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్, 7 6. ఇది కూడా అంతే. 7 1s are 7, 30 మిగులుతుంది. 7 4s are 28.2. సో 6 2 12, 6 4 24, 1 25, 2 ఉంది. సో 85.2 డిగ్రీలు. నెక్స్ట్ మిత్రులారా, సో ఇక్కడ 80 2 అంశాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ 80కి ఎంత వచ్చిందో అంతే రాసేసేయండి మనం టైం సేవింగ్ కోసం. సో నెక్స్ట్ 0 0 7 6 6 60ల 60 డిగ్రీలు. చూడండి మిత్రులారా, అప్రాక్సిమేట్గా మనకు మొత్తం కూడా ఇక్కడ పాయింట్స్ తర్వాత ఉన్నది 4 2 4 1 డిగ్రీ అయిపోద్ది. సో మొత్తం కూడా మొత్తం ఎన్ని డిగ్రీలకు సమానం కావాలి అంటే 360 డిగ్రీలకు సమానం కావాలి. సో ఇప్పుడు చూడండి, ఈ 2 140 అవుతాయి. సో ఈ రెండు 145 అవుతాయి. నెక్స్ట్ ఇది 69 అవుతుంది. మొత్తాన్ని కూడుకున్నట్లయితే 360 అవుతాయి మిత్రులారా. ఇప్పుడు మరి దీన్ని గీసేటప్పుడు ఒక విశాలమైనటువంటి ప్రదేశంలో వృత్తలేఖిని, మిత్రులారా ఇక్కడ పాయింట్ నోట్ చేయండి,
వృత్త రేఖాచిత్రాలను నిర్మించేటప్పుడు లేదా నిర్మించుటకు వృత్తలేఖిని అవసరం. వృత్తలేఖిని అవసరం. చూడండి, ఇక్కడ ఒక కిరణాన్ని నేను ఎలా గీస్తున్నా, ఫస్ట్ ఒక వృత్తాన్ని వృత్తలేఖినితో గీసుకొని ఒక కిరణాన్ని అనేటువంటి దాన్ని నేను గీసాను. సో ఈ కిరణాన్ని గీసిన తర్వాత మొదటగా నేను తెలుగుని, సో ఫర్ ఎగ్జాంపుల్ 68 డిగ్రీలు అన్నాడు, ఇలా గీసాను. సో ఇది 68.4 డిగ్రీస్ తెలుగు అని రాస్తున్నాను మిత్రులారా. నెక్స్ట్ 72 డిగ్రీలు అన్నాడు, సో ఇలా గీసాను. దీన్ని 72 డిగ్రీలుగా పెట్టాము. సో ఇంగ్లీష్. నెక్స్ట్ మిత్రులారా 85 డిగ్రీలు అన్నాడు, ఇలా గీసాను. చూడండి 85.2 డిగ్రీస్ టీటా అన్నాడు, ఇది గణితం. మరి మనకు మిగిలినవి రెండు మిత్రులారా ఇలా గీసేసుకున్నాం. సైన్స్ 60 డిగ్రీలు, నెక్స్ట్ 68.4 డిగ్రీలు సోషల్. సో ఇలా మనం తీసుకోవడం అనేటువంటిది ఒక వృత్త రేఖా చిత్రాన్ని మనం నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది బాగా మనకు అపీరెన్స్ రావడం కోసం మనం రంగులు అనేటువంటివి కూడా వేయచ్చు, లేదా గీతలు గీసి ఒక్కో దాన్ని పక్కలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుకి ఇలా గీతలు గీసాను అనుకోండి, సో ఇక్కడ బాక్స్ వేసి సో దీన్ని ఇలా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గణితానికి నేను ఇలా చుక్కలు ఉంచాను, సో ఇలా చుక్కలు ఉంచిన దాన్ని నేను ఇక్కడ ఇలా రాసి ఇలా తెలుగు అని పెడుతున్నా, అంటే దాన్ని చూస్తానే అది గుర్తు రావాలి. సో నెక్స్ట్ ఇంకో బాక్స్ వేసాను, చుక్కలు పెట్టాను, సో ఇదేంటి గణితం. సో ఇలా మనం అన్నిటికి కూడా మార్కింగ్ అనేటువంటిది ఉంచవచ్చు. వృత్త రేఖా చిత్రాలలో మనకు బిట్ అనేటువంటిది ఎక్కడెక్కడ వస్తుంది అంటే, ఎక్కువగా వృత్త రేఖ చిత్రాల్లో అంశము విలువ కనుక్కునే దగ్గర ఫార్ములా పైన కానీ, లేదంటే వృత్త రేఖా చిత్రాల్లో ఉన్నటువంటివి ఏవి అని చెప్పి త్రిజ్యాంతరాలు, సెక్టార్లు. అయితే త్రిజ్యాంతరాలు, సెక్టార్లు వేటిని సూచిస్తాయి అంటే దత్తాంశపు విలువను సూచిస్తాయని. నెక్స్ట్ త్రిజ్యాంతరాలు అనేటువంటివి, త్రిజ్యాంతరాలు, సెక్టార్లు అనేటువంటివి ఏ చిత్రాల్లో ఉంటాయి అని చెప్పి పై చిత్రం ఇవ్వచ్చు, వృత్తరేఖా చిత్రం ఇవ్వచ్చు, కోణీయ చిత్రం ఇవ్వచ్చు. ఏదిచ్చినా కూడా ఈ వృత్తరేఖ చిత్రాలకు మరొక పేరు కూడా చెప్పొచ్చు. వృత్తరేఖ చిత్రాలకి ఆ మూడే కాకుండా వృత్త రేఖా చిత్రాన్ని ఇంకో పేరు కూడా చెప్పచ్చు, చక్రీయ రేఖాచిత్రం లేదా చక్రీయ వృత్త రేఖాచిత్రం. సో చూడండి 4 పేర్లు ఉన్నాయండి. సో 1 పై చిత్రము, 2 వృత్తరేఖా చిత్రము, 3 కోణీయ చిత్రము, 4 చక్రీయ రేఖాచిత్రము. సో ఇలా మనం ఈ దత్తాంశ ప్రదర్శనలో మిత్రులారా మనకు 3 పటాలు అనేటువంటివి చూసాం. 1 పట చిత్రము, 2 కమ్మీ రేఖా చిత్రాలు, 3 వృత్త రేఖా చిత్రాలు. పట చిత్రాల్లో ఏమో స్కేల్ అనేటువంటిది మనం ఖచ్చితంగా నిర్ణయించినట్లయితే దానిపైన ఆధారపడుతుంది. సో పరిమాణం అనేటువంటిది కూడా క్లియర్గా గీయాలి. అలా లేనప్పుడు పట చిత్రాలు అనేటువంటివి ఫెయిల్యూర్ అవుతాయి. అయితే కమ్మీ రేఖా చిత్రాల్లోకి వచ్చాం. కమ్మీ రేఖా చిత్రాల్లో దీర్ఘచతురస్రాలు అనేటువంటి వాటిని చూసాం. ఆ దీర్ఘచతురస్రాల యొక్క పొడవులు అనేటువంటివి దత్తాంశపు విలువల్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వెడల్పులు, దీర్ఘచతురస్రాల యొక్క వెడల్పులు అనేటువంటివి తరగతి అంతరం అనేటువంటి తెలియజేస్తూ ఉంది. అలాగే వృత్తరేఖా చిత్రాల్లో చూసాం. వృత్తరేఖా చిత్రాల్లో దత్తాంశపు విలువల్ని తెలియజేసేటటువంటివి ఏవి అంటే సో సెక్టార్లు. ఇక్కడ దత్తాంశపు అంశము విలువ కోణంలోకి మార్చాలి అంటే అంశము విలువ బై కోణము విలువ మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు చేస్తాం. అలా మనకు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కలా చూసాం. అయితే ఈ 3 కూడా మీరు బాగా క్లియర్గా చూసుకున్నట్లయితే 1 మార్కు ఖచ్చితంగా మీరు టెట్ పరీక్షలో సంపాదించుకోవడం జరుగుతుంది మిత్రులారా.